మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా, అది రైతు ట్రాక్టర్కు వాడేటటువంటి డీజిల్ కావచ్చు, రైతు దేనికి వాడినా కూడా దాని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం భారం అయిపోయింది. గతంలో ఎద్దులతోని వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడంతా మషినరీతో కూడా వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ట్రాక్టర్లు లేనిది వ్యవసాయం నడిచేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ పెరిగినటువంటి ధరలతోని డీజిల్ కొని రైతు వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి లేడు. కాబట్టి రైతుల కొరకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, నేను మొదలొక మాట చెప్పిన, ప్రభుత్వం కేవలం ఒక 3-4 పద్దుల మీదనే ఆధారపడి రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తున్నా, ఈ రాష్ట్ర ఆదాయానికి పెంచడానికి ఏం చేయగలుగుతామో అన్ని పార్టీలలో మంచి కోరేటటువంటి, కొంత ఆలోచించేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసి ఒక కమిటీ ఫామ్ చేయండి. ఇది 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభలో ఒక రకమైనటువంటి చర్చ జరిగినప్పుడు దివంగత మా పాల్వాయి హరీష్ బాబు గారి వాళ్ళ ఫాదర్ అయినటువంటి పాల్వాయి పురుషోత్తమరావు గారు ఆ రోజు ఇండిపెండెంట్ శాసనసభ్యులు, వారు లేచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నది కదా, నేను ఒక ఇండిపెండెంట్ సభ్యునిగా ఈ ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తా, సూచన ఇస్తా, నా మాటను మీరు గౌరవిస్తారనంటే ఆ రోజు ఈ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా దానికి మీరే అధ్యక్షులుగా ఉంటారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగాల, ప్రజల మీద భారం పడకుండా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తే ఆ రోజు వారు చేసినటువంటి కృషి వల్ల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రభుత్వం ఎందుకు రావద్దు, మన దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి 10 రూపాయల భూమిని ఈరోజు 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు, దాన్ని ప్రభుత్వమే చేపట్టాలా, ఈ రకంగా ఆదాయం వస్తుందని కొన్ని సలహాలు సూచనలు చేస్తే ఆ సంవత్సరం 6,200 కోట్ల రూపాయలు, ఇది పెద్ద చరిత్ర అధ్యక్ష. ఒక శాసనసభ్యుడు ఇచ్చినటువంటి సలహా సూచన నాడు ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుని దాని మీద ఒక కమిటీ వేసింది. కాబట్టి ఈరోజు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. ఆనాడు జరిగినటువంటి చర్చలో వారు కూడా పాల్గొన్నారు, వారు కూడా గొప్పగా చెప్పారు. కాబట్టి అధ్యక్ష, ఈ విషయం మీద ఈరోజు ప్రజల ఆరోగ్యం చెడగొట్టేటటువంటి ఎక్సైజ్ ఆదాయం ఒకటి, ప్రజల ఆర్థిక జీవితానికి ఇబ్బంది కలిగేటటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, వీటి మీదనే ఆధారపడకుండా మిగతా ఈ రాష్ట్రంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. అసలు కొన్ని వ్యవస్థలు అయితే ప్రభుత్వానికి 10 రూపాయలు కట్టి 50 రూపాయలు ఆ వ్యవస్థలు సంపాదించుకుంటున్నాయి. కానీ వాటి మీద మనం దృష్టి సారిస్తలేం. నేను అందుకే వాటి మీద దృష్టి సారించి ఈ రాష్ట్రం ఈ రకమైనటువంటి ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులు అంటే మామూలుగా లేదు. ఇది మళ్ళీ ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వానికి ఏమన్నా అడగాలన్నా కూడా భయం వేస్తున్నది. ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళ దగ్గర ఉన్నదేమి, వీళ్ళు ఇస్తారేమి, తెచ్చిన దానికి అసలు వడ్డీలు కలిపితేనే ఇంకా ప్రతి రోజు 320 నుంచి 350 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతలేదు. అధ్యక్ష, దీని మీద చాలా డీటెయిల్గా చర్చ జరగాల. ఒక రాష్ట్రం రోజు 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ప్రభుత్వ కార్యకలాపాలు చేసేటటువంటి పరిస్థితి లేదంటే మనం ఈ రాష్ట్రం ముందుకు పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష, ఈరోజు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉండడం కారణంగా గతంలో ప్రభుత్వ పనులకు టెండర్లు అంటే కాంట్రాక్టర్లు పోటీ పడుతూ ముందుకు వస్తుండే, పైరవీలు చేస్తుండే, నేను ఈ ఫలానా పని చేస్తా, నాకు చెప్పండి, నాకు పోటీగా ఫలానా అతను వస్తుండే, ఒకసారి అని బతిమలాడుతుండే. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది అధ్యక్ష, మేము కాంట్రాక్టర్లను బతిమలాడాల్సి వస్తున్నది. టెండర్లు వేసిండ్రు, పనులు చేయండి, గుంతల రోడ్లు అయినాయి, ప్రజలు తిడుతున్నారు, ఇబ్బంది వస్తున్నది అంటే కాంట్రాక్టర్ అంటున్నాడు నాకు బిల్లు వస్తలేదు, నేను ఈ రాష్ట్రంలో పనులు చెయ్యలేనంటున్నాడు. అందుకే ఈ చాలా విషయాలు ఉన్నాయి. ఈ బిల్లుకు సంబంధం రిలేటెడ్ కాకుండా కూడా కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష, మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద భారం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు విపరీతంగా అయింది. దీన్ని తగ్గించేటటువంటి ఆలోచన చేయండి. కానీ ప్రతి విషయానికి అంతర్జాతీయంగా మనం పోల్చుకుంటే చాలా ఇబ్బంది వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి. ఇప్పటికే చాలా విషయాల మీద ఇప్పుడు దీంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాని మీద గతంలో కూడా చెప్పినాం. ఈరోజు రైతులు చేసేటటువంటి భూమికి తగ్గించాలని దాని మీద గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆ రోజు రిప్లైలో చెప్తామన్నారు. ఆ విషయం మీద
ఏం చెప్పలేదు. ఆ విషయం కూడా ఏదైతే ఏ వ్యవస్థ ఏ వ్యక్తులైతే ఆర్థిక భారం మోయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ప్రభుత్వం ఆర్థిక భారం మోయకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తే మంచిగా అనిపిస్తుంది అధ్యక్ష. మరొకసారి ఈ ప్రభుత్వం ఆలోచించాలా. మిగతా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఏ రకంగానైతే తక్కువ డీజిల్ పెట్రోల్ ధరలున్నాయో ఆ రకంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. శ్రీ సాంబశివరావు గారు.